కరలు మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినమని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలా మంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు వచ్చినారు, ఎవరు వెన్నుపోటు వచ్చినారు, ఈ రెండింటికి సమాధానం వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్ గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు వచ్చలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్ గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా? ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలి. ఈరోజు వెన్నుపోటు గురించి మీరు మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం రేట్లు పెంచి వెన్నుపోటు ప్రజలకి చేసింది ఎవరండి? వైసీపీ నాయకులు. వివేకానంద రెడ్డి గారు ఆయన హత్య చేయబడితే సొంత చెల్లెలకి న్యాయం చేయకుండా ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? వైసీపీ నాయకులు. షర్మిల గారికి ఆయన జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారిని రాష్ట్రం అంతా తిప్పి ఆమెకు చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి గెట్టేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి ఆమెని అసెంబ్లీకి పంపించి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈమెను ముందు పెట్టి, విజయమ్మ గారిని ముందు పెట్టి రాజకీయంగా ఆమె వాడుకున్న తర్వాత అదే విజయమ్మ గారితో రాజీనామా పార్టీకే రాజీనామా చేయించి అందరి ముందర వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వీళ్ళు వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను, ఇదే రాజధాని అని చెప్పి, అమరావతి రాజధాని అని చెప్పి ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి రైతులకి, ఆ ప్రాంత ప్రజలకి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. 3 రాజధానుల పేరు మీద రాష్ట్రాన్ని విడగొట్టి రాయలసీమకి జ్యుడిషియరీ క్యాపిటల్ తీసుకొస్తానని చెప్పి రాయలసీమని ప్రజలని మోసం చేసింది ఎవరండి? వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎస్సీలకి మేము పెద్దపీఠం వేస్తాము, ఎస్సీలని గొప్పగా చూసుకుంటామని చెప్పి ఎస్సీ సప్లాన్ ని తీసేసి ఎస్సీలకి అన్యాయం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్యని స్కీమ్ ని క్యాన్సిల్ చేసి జగనన్న విదేశీ విద్య స్కీమ్ గా మార్చిన గొప్ప వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెన్నుపోటు మీరు ప్రజలకి మీరు చేసినారు, కానీ ప్రజలు మాత్రం డైరెక్ట్ గానే మేము కొట్టినారు. ఓటుతో మీకు సమాధానం చెప్పినారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్లి ఎవరైతే గాంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే మర్డర్ కేసులలో ఉన్నారో, ఒక కానిస్టేబుల్ ని మర్డర్ చేసే విషయంలో కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తారు. అక్కడికి వెళ్లి పోనీ ఎవరైతే తల్లు తిన్నారో వాళ్ళని కలిసారంటే వాళ్ళని కలవలేదు. వాళ్ళ తల్లిదండ్రులను కలిసి బయటికి వచ్చి మీడియాతో ఏ విధంగా మాట్లాడాడండి?
ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు. ఆయన గతంలో కూడా నంద్యాల బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలా కాల్చి చంపాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షం రాగానే మళ్ళీ అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు, కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పియాలంటే కూడా ముందుకు రాలేండి అప్పట్లో ప్రభుత్వము. ఈ రోజు ఒక గాంజాయి బ్యాచ్ ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నిజంగంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి. ఇదే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది. అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే. మేము వస్తున్నామని తెలుసుకుని అప్పుడు హడావిడిగా అప్పట్లోనే ఎమ్మెల్యే వచ్చాడే గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే. అంతేకాకుండా అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి ఆ అబ్బాయిని అంటించి చంపేసినారు. అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? అప్పుడెందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బురద కాల కంటకుండా మహారాజులాగా బతికి 1000 మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని గురించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా హర్షించరు. ప్రభుత్వం పైన ఇన్ని నిందలేస్తున్నారే, ప్రభుత్వం పైన ఇంత మాట్లాడుతున్నారే, మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి? అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదాలో మీరు మాకు ఇస్తేనే వస్తామని ఎందుకు చెప్తున్నారండి? ప్రభుత్వం పైన బురద జల్లుతారు, ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకుల ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నారో అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు. విచిత్రం ఏంటంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట. చాలా మందికి శాంక్షన్ కూడా అయింది. ఈ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు, కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలా. అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు, కానీ ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట. ఇదెక్కడ న్యాయం అండి? సో దయచేసి మీరు ఏదైతే నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారు. పలానా కులం వాళ్ళు నేరం చేస్తే పర్వాలేదు, పలానా మతం వాళ్ళు నేరాలు చేస్తే పర్వాలేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి వైసీపీ మీదేమన్నా మీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారా? ఇది ఎన్డీఏ ప్రభుత్వం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే
ఏ కులం ఏ మతం సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు బూతులు మాట్లాడుతుంటే తిరిగి ఒక మాట అనలేకపోయినారు. మీరు మీ ప్రభుత్వంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుకుండా ఒక మాట మాట్లాడలేకపోయినారు. డ్రగ్స్ వాడకండి అనే ఒక మాట కూడా మీ నోట్ల నుంచి రాలేకపోయింది. ఈ గాంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయినాయి. అటువంటిది గాంజాయి అమ్ముతున్న వాళ్ళ ఇళ్ల కాడికి పోయి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే చాలా చాలా వింతగా, విడ్డూరంగా, వినడానికి చాలా అసహ్యంగా ప్రజలందరూ కూడా అనిపిస్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు ఏదైతే మీరు ర్యాలీ చేసినారో ఒక్కసారి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వగలిగినామనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ర్యాలీ వల్ల ప్రజలకి మీరు ఏం చైతన్యం ఇవ్వగలిగినారో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్లు టైంకి ఇస్తున్నాడు, పెంచి చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి టైంకి అందజేస్తున్నారు. ఉద్యోగస్తులకి జీతాలు టైంకి ఇప్పిస్తున్నాడు. ల్యాండ్ సీలింగ్ ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో అది కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది. డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మేము చెప్పిన మాట ప్రకారం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణము ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తల్లికి వందనం అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి, రాబోతుందని చెప్పి అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేము రాగానే మండలానికి 2 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ కంటికి కనిపించట్లే మీకు. వచ్చిన సంవత్సరంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎంతో మందికి ఆళ్లగడ్డలోనే, ఎందుకు ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టండి, ఆళ్లగడ్డలోనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. దాదాపుగా 500 మందికి ఉద్యోగాలు ఆళ్లగడ్డ ప్రాంతంలో ఇప్పించడం జరిగింది. మరి ఇవన్నీ కంటికి కనిపించట్లేదా? ఇవన్నీ మీకు ప్రజలు చెప్తుంటే వినిపించట్లేదా? మీరు కేవలము మీకు మాకు తేడా ఏంటంటే, మీరు వచ్చిన సంవత్సరంలో ఎన్ని దొంగ కేసులు వేసినారు, మీరు వచ్చిన సంవత్సరంలో ఎంతమంది వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల మీద వాళ్ళ మీద పడి తప్పుడు కేసులు పెట్టించారో, వాళ్ళని హింసించినారు. మేము వచ్చిన సంవత్సరంలో ఏం చేశారో చూపించండి. మేము వచ్చిన ఈ సంవత్సరంలో ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినాము, ఎంతమందిని మేము అన్యాయం చేశాము చూపించగలుగుతారా మీరు? ఈ రోజు రెడ్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి భయం మొదలు పెట్టినారు. ఆ భయంతోనే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. నిజంగా మీకు భయం లేకపోతే, మీరు ఏ తప్పు చేయకపోతే రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు. నిజంగా మీరు తప్పు చేయకపోయింటే ఈరోజు మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, మీకు సంబంధించిన నాయకులు ఈరోజు జైలులో కూర్చోరు. మీరు తప్పు చేసిన ఆధారాలు చూపించి, ఆధారాలతో సహా ఈరోజు వాళ్ళని కేసులో పెట్టడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసే కక్ష రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆఖరికి కరోనా టైంలో మాస్కుల్ని ఇవ్వట్లేదని చెప్పిన డాక్టర్ని కూడా హింసించి వెంటాడి ఆయన చనిపోయేలాగా చేసిన వ్యక్తులు మీరంతా. మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలు కూడా ఎవరు హర్షించారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చేసిన ర్యాలీ కేవలము మేము ఇంకా బతుకున్నాము, మేము ఇంకా ఉన్నాము, మమ్మల్ని కూడా చూడండి, మమ్మల్ని కూడా గ్రహించండి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసిన ర్యాలీ తప్ప ఇది ప్రజల కోసము కాదు. వెన్నుపోటు మీరు మీ ప్రభుత్వంలో మీరు వెన్నుపోటు ప్రజలకి పొడిచినారు. కానీ ప్రజలు వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పి, సమాధానం చెప్పి, ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరాలని చెప్పి మిమ్మల్ని మూలను కూర్చోబెట్టింది ప్రజలని చెప్పి మరొకసారి మీరు గుర్తించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రకాశుని మొద అయిపోయింది కూడేసి మన సంవత్సరం కాలంలో జగన్ చేసిన అరాచకాలు, 5 ఏళ్ల కాలంలో జగన్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఆ అరాచకాలు విముక్తి అయ్యి నంద్యాల కాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. నరకాసుడు వధ జరిగిన రోజు సందర్భంగా మేము ఈరోజు దీపావళి చేసుకుంటున్నాం. ఈరోజు ఈ పండగ వాతావరణం జరుపుకోవడానికి కారకుడు మన పవన్ కళ్యాణ్, మన నాయకుడు. ఈ గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాక్షస పాలన చేసి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. అదేవిధంగా మన నాయకుడిని కూడా చేత విధాలు ఇబ్బంది పెట్టినాడు. ఏమంటే మన పవన్ కళ్యాణ్ మొండి మనిషి కాబట్టి ఎవర్రా మనం ఆపేది అనే విధంగా ధైర్యంతో ముందుకు వచ్చినాడు. కాబట్టి 2024 సంవత్సరంలో జూన్ 4వ తేదీకి జగన్ అనే రాక్షసుని అంతం నుంచి సుపరిపాలన తీసుకొచ్చి సంవత్సరం అయింది. ఈ రోజుకి ఈ ఆనంద సందర్భంగా ఈ సంవత్సర పాటు పరిపాలన బాగా జరిగింది. కాబట్టి ఈరోజు దీపావళి పండుగ జరుపుకోవాలని మన నాయకుడు ఆదేశించడం జరిగింది. కనుక మేము నంద్యాల పార్టీ జనసేన పార్టీ తరఫున ఈరోజు దీపావళి వెలిగించి టపాసులు పేర్చి ఆనందోత్సవంలో మేము మునిగి తెలుపుతున్నాం. జై జనసేన, జై జై జనసేన. అందరికీ నమస్కారం. 21కి 21 సీట్లు సాధించి 100% స్ట్రైక్ రేటుతో జనసేన దిగ్విజయంగా దూసుకోబోతున్న ఈ శుభతరుణంలో మహాకూటమి ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ, జన సైనికులకి అందరికీ శుభాకాంక్షలు. పేరు పేరున అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఆల్రెడీ మనము ఈ హైపర్ టెన్షన్ టీబీకి సంబంధించిన కార్యక్రమాన్ని 100 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా పోయిన నెల 10వ తేదీన ఈ ఘనంగా ఈ రాష్ట్రవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఇది ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రకరకాల కార్యక్రమాలు, ముఖ్యంగా అన్ని ఎల్పీఎస్సీల్లో, అది ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ చోట్ల కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా హైపర్ టెన్షన్ వల్ల వచ్చే దుష్ఫలితాలు, తర్వాత ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రజల ఆహార నియమాలు ఎలా ఉన్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవడము, ఇవన్నీ కూడాను మన వైద్య ఆరోగ్య తరఫున మన అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశావర్కర్లు కానీ, ఏనుగు కానీ ప్రతి చోట కూడా అవగాహన ఇస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో కూడా ప్రతి డాక్టర్ విజిట్కి వచ్చినప్పుడు ఆ గ్రామానికి అక్కడ అందరికీ కూడా చెక్ చేసుకుని 18 అబోవ్ ఉన్న అందరూ కూడా బీపీ చెక్ చేసి ఏదైనా తీసుకున్నట్లయితే మందులు ఖచ్చితంగా నెల మందులు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ డైట్ అంటే ఫుడ్ ఆహార ప్రవర్తనగా మార్చుకోవడానికి వాళ్ళ దైనందిన జీవితంలో అలవాట్లు ముఖ్యంగా పిల్లలతో అలవాట్లకు దూరంగా ఉండడానికి, అలాగే కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆయిల్స్ కానీ ఫ్యాక్టరీ పదార్థాలు ఉండడానికి ప్రజలకు అవగాహన కల్పించడం, ఇలా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా చూసిన చాలా గ్రామాల్లో మెత్తగాజులు పేషెంట్స్ ఉండడము, తర్వాత హార్ట్ స్ట్రోక్స్ రావడము, చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అంటే మనం ఒక చాప కింద నీరులాగా బీపీ అనేది చాలా బాగానే ఉంటుంది. అన్ని నాకేమో సిస్టమ్స్ లేవు, లక్షణాలు లేవు అనుకుంటుంటారు, కానీ వాటి లోపల బీపీ ఎక్కువ ఉంటుంది. సడన్గా ఒక్కసారి బీపీ ఎక్కువైన తర్వాత కొలాప్స్ కావడము, మెదడులో నరాలు చుట్టడము, ద్వారా పెరాలసిస్ రావడము, హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి బీపీని క్లియర్గా చెక్ చేసుకోవడము, మందులు ఖచ్చితంగా వాడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మందు సక్రమంగా వాడడము, డైట్ ఖచ్చితంగా ఫాలో కావడము, ఇంకా సాల్ట్ రెస్ట్రిక్ట్ డైట్ అంటారు, ఉప్పు తగ్గించడము, ముఖ్యంగా ఈ మిక్చరు, ఊరగాయలు ఇలాంటివి ఉంటాయి, పికిల్స్ ఇవన్నీ కూడా తినకుండా ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ బీపీని అదుపులో ఉంచుకోవాలని మంచి రకం ప్రజలకు మరొకసారి వైద్య ఆరోగ్య శాఖ అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ వస్తారు.
పక్కన యాక్సిడెంట్ అయిపోయినా ఉన్నాడు. యాక్సిడెంట్ అయితే పక్కన మామూలు పోయినా మూడవ తారీఖున ఈ నెల 3వ తారీఖున కొడుమూరు ఎస్ఐ గారి స్వామి గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొడుమూరులో రామచంద్ర టాకీస్ దగ్గర వెనుకల ప్రాంతంలో ఒక కొందరు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ప్లస్ దాని మీద ఒక సమాచారం మీద ఇలా సిబ్బంది స్వామి వాళ్ళ సిబ్బంది అందరూ వెళ్ళి అక్కడ రైడ్ చేయగా నలుగురు వ్యక్తులు వినోద్ కుమారు, వేణుగోపాలు, సోమశేఖర్, భాస్కర్ రెడ్డి నలుగురు వ్యక్తులు అంత కుటుంబం సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మీద కొందరికి టీవీ పెట్టుకొని ఆ టీవీ వచ్చే సమాచారం మీద ఫోన్ల మీద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న సమాచారం మీద నలుగురు పట్టుకొని ఈరోజు వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర టోటల్గా 3,40,000 రూపాయలు స్వాధీనపరచుకొని వాళ్ళ మీద కేసు కట్టి జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరుగుతుంది. దీంట్లో బాగా చేసిన ఏఎస్ఐ శంకర్ నాయక్, మద్దీశ్వర్, మహబాషా, కానిస్టేబుల్స్ జగదీషు, విజయ్ కుమార్, భాస్కర్, హోంగార్డ్ మరియు హోంగార్డులు దీంట్లో చాలా బాగా పనిచేశారు. సమాచారం సేకరించారు, విశ్లేషించి వాళ్ళు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని ఛేదించారు. మేము ఒకటే కోరుకునేది అత్యాశకు వెళ్ళి ఎవరైనా కానీ క్రికెట్ బెట్టింగ్లో అనేది చేయొద్దండి. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ఫీల్డ్లో ఆడే క్రికెట్ బెట్టింగ్కి టీవీలో 2 బాల్ తేడా ఉంటుంది. 2 బాల్ తేడా ఉంటుంది కాబట్టి అది చాలా వరకు తెలియదు. అది దయవుంచి మీరందరూ క్రికెట్ బెట్టింగ్ జోలు పోవద్దని బాగా కొద్దిగా మీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజం యొక్క బాగు చేయాల్సిన మీరే మీ భుజస్కంధాల మీద ఉంది కాబట్టి దాని మీద బాగా ప్రచారం చేయమని కోరుకుంటున్నాను.